మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఏమైంది జనార్దన్? ఇంజిన్ బాయిల్ అయిందండి, నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సరే కాని కాశీబావా, తాతయ్య గారికి గౌతమ్ అత్తయ్య మామగారికి జరిగిన గొడవ ఏమిటి? అసలు గొడవ వచ్చింది తాతయ్య గారి వల్ల కాదు సీత, తప్పంతా గౌతమ్ పిన్ని మామగారిదే. బావగారు, ఊరు పక్కన ఆ బంజరు భూమి మీ అల్లుడికి ఇప్పిస్తే అందులో కంటసార ఫ్యాక్టరీ పెట్టుకుంటాడంట. అప్పుడు కూతురు అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు కదా, దానికట్టు చెప్తారే. వాళ్ళు నాకు మాత్రమే అల్లుడు కూతురు, మా ఊరు వాళ్ళందరికీ కాదు. పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే మనం ఆక్రమించుకుంటే ఎలా? అల్లుడు ఫ్యాక్టరీ కట్టాలంటే మన ఆ పొలంలో ఎక్కడైనా కట్టుకోమనండి. మీ పొలాల్లోనే కట్టుకుంటాడండి. రేపు మీరు మీ పిల్లలకి వాటాలేస్తారు కదా, అప్పుడు ఈడిగతి ఏంటి? బావగారు, ఈ తుంతగులు తేలేవు కాదు కానండి, మీరు మీ పట్టుదల వదులుకోండి అల్లుడు ముఖం చూసి. నేను అల్లుడు మొహం చూస్తూ కూర్చుంటే రేపు ఈ ఊరి వాళ్ళు నా మొహం చూడరు. ఇటువంటి పాడు పనులు నేను చెయ్యను అంతే. అంతేనా? వీరభద్రయ్య, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మర్యాద. రమరా కరెక్ట్. ఏమిటి ఏమిటి ఎక్కడికమ్మా ప్రయాణం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మర్యాద కదా. పొరిటికని మీరు తీసుకొచ్చారు. 10 మందిలో మీరు చేసిన అవమానానికి మరో వియ్యంకుడైతే మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోమని పోయి ఉండేవాడు. కానీ నేను నా కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. కూతురు కోసం మీరు మా ఊరు వస్తారు కదా, చెప్తా నేనేంటో. వీరభద్రయ్య, ఇప్పుడే చెబుతున్నాను నేనేమిటో. నా మీద సవాలు చేసిన వాడి పొలిమేరలో నా కూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్న అడుగుబెట్ట. తండ్రిగా నేను చేయవలసిందంతా చేశాను. మామగా నువ్వు చేయవలసింది చేసి నువ్వేమిటో నిరూపించుకో. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమేం ఎప్పటికీ మర్యాద. నాన్న పెడతా నాన్న. ఇదే గౌతమ్ పిన్ని మామగారి. ఎవరే కాశీ, ఇలా వచ్చావేమిట్రా? గౌతమత్త, బాగున్నావా? అత్త, ఎవరి అమ్మాయి? నేను నీ కొడుకు వరుస కదా, తనేమో నేను అత్త అని పిలుస్తోంది. ఎవరో చెప్పుకో పిన్ని. ఏరా, కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తాతయ్య గారికి విషయం తెలుసా? లేకపోతే మా అన్నయ్యకి పట్టిన అవస్థ నీకు పడుతుంది. ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారి కూతురునే అత్త నేను. నా పేరు సీత, అమెరికా నుండి పెళ్లికొచ్చాను. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. ఓహో, అమెరికా అబ్బాయి గారి అమెరికా అమ్మాయివా? ఏమ్మా, మీ తాత నిన్ను లోపలికి రానిచ్చాడా, లేక ఎక్కడోళ్ళు అక్కడుంటేనే మంచిదని నిలబెట్టి బయటికి పంపించాడా? తాతగారు నన్ను రానిచ్చేదేవిడు తాతయ్య. ఇప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చాను? తాతగారి ఇల్లు గనక స్వతంత్రంగా వచ్చాను. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా, అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా, అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. మా రెండో వాడమ్మా, ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది.
మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. Okay, go. My name is Sri S. Veeranjanaya Pavan Kumar, Intermediate. I am son of Sri S.V.S. Veerabhadraya, the village headman of Chautupalli, Kovuru Taluka, West Godavari Jilla District, Andhra Pradesh. Pin code last. వాట్ ఏ స్ప్లెండెడ్ ఇంగ్లీష్. Thanks me. హూస్ ప్రాక్టీసింగ్ గిటార్ హియర్? I is practicing guitar. ఆర్ యు ప్రాక్టీసింగ్ గిటార్? I are practicing guitar. వాట్? What? ఓ నో. Oh, no. మావయ్య ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari Mill, working as proprietor. He walking. Come. Stand it. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. అమ్మాయి చక్కని చుక్కలా ఉంది, పైగా అమెరికా పిల్ల. అవునే, మన పవన్ గాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు. ఆడే అప్పటికైనా అమెరికాలో తహసీల్దార్ ఉద్యోగం చేయాలని నా గట్టి పట్టుదల. మనం పంతాలకి పోకుండా ఆ పిల్లతో కాస్త మంచిగా ఉన్నాం అనుకో, రేపు సీతారామైతో మాట్లాడి మన అబ్బాయికి సీతతో పెళ్లికి ఒప్పించేయచ్చు. ఏమ్మా, పెళ్ళికి మీ అమ్మా నాన్న ఎందుకు రాలేదు? బిజీ కదత్తా, అందుకే నన్ను పంపించారు. అవును, పెళ్ళికి నువ్వు రాలేదేంటత్తా? నాకు రావాలనే ఉందమ్మా, కానీ మా అత్త మామలు ఆ గొడవలన్నీ నీకెందుకులేమ్మా. Father, America is. అమ్మా సీత, నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో, మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు. మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య. అమెరికాలో పురోహితులుంటారు కదా, పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి. సెప్టెంబర్ 20? అంటే మీ తాతగారి పుట్టినరోజు. బాగుందమ్మా సంబడం. అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు, ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు. ఒకరినొకరు చూసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. గొప్ప తండ్రి కొడుకులే. జానకి, మరి మేము వెళ్ళొస్తాం బాగారా. గౌతమి 4 రోజులు ఇక్కడే ఉంటది. మా పవన్ గారు కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు. అలాగే వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. రావే. వెళ్ళొస్తానమ్మా. ఏమండి ఏమండి లేవండి. ఏమిటి జానకి తోముకోండి. ఇప్పుడా? రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని మనవరాలు చెప్పింది. తోముకోండి. ఇదెక్కడి గొడవే? అయినా సీతన్నా సీత మాటన్నా అంత పిచ్చేమిటే నీకు? మీకు లేదేంటి? మనవరాలంటే మనవరాలు. నిజమే, కానీ 4 రోజుల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్ల మీద ఇంత మమకారం పెంచుకోవడం తెలివైన పనేనా? వెళ్ళిపోతుందా? మరి ఇక్కడే ఉండిపోతుందా? అదెవరే? మన బిడ్డ. మనం కన్నా మగబిడ్డే మనతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు కన్నా ఆడబిడ్డ మనతో ఉండిపోతుందా? చెప్పు. నానమ్మా, నానమ్మా, ముందు చెప్పు నానమ్మా. ఒకటేమో మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది, ఇంకొకటి కరిగిపోతుంది. ఏమిటిది? తెలీదా? మరి తెలీదంటే ఒప్పుకోనానమ్మా. లేదంటే చెప్పు. చెప్పు నానమ్మా, ఏమిటది? నా కర్మ. నానమ్మా, ఏంటి నానమ్మా, పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో? ఏమైంది? చూడు, నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీతో అవను నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకునేం లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చినానమ్మా, అదా నీ దిగులు? నేనెక్కడికి వెళ్ళను. మా నాన్న వచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళనే వెళ్ళను. రైట్? ఒట్టు? ఒట్టు. మాట మీద నిలబడాలి. నేను సీతారామయ్య గారి మనవరాలి నానమ్మా. నా తల్లి. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై
జిలిబిలి చిరునవ్వులయువాడు రాము వంటి కొడుకు సీత వంటి భార్యయు లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి తమ్ములును లేరు లేరంచు ముందు యుగముల పురుషులు తలలోపవలదే. నమస్కారం అండి. సీతారామయ్య గారు, నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. ఓ. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి, వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్నీ చెప్పుంటుందనుకున్నాను. ఆ చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటి అలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేస్తారా అంకుల్? అది సీత, బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది ఆ? నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, అంకుల్, థ్యాంక్ యూ. మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఈ ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకుని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పి. Uncle, what a job you did it, Uncle. You did it. You did it, Uncle. You ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా? వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు, అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా.
అదే పంచేద్దాం రండి బాబు. అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నాన్నమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఇంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది. కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను అంకుల్, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. మా నాన్న చనిపోతూ కూడా వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి చెప్పమన్నారు. ఆయనకి ఇచ్చిన మాట కోసం నాలో నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంకుల్. ఇంత చిన్న వయసులోనే అంతటి భారాన్ని ఎలా మోస్తున్నావు అమ్మా? గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. సీత, అమెరికాలో ఉన్న మీ సామాన్లన్నీ బుక్ చేసిన కన్సైన్మెంట్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీ నాన్నగారి చితాభస్మం కూడా వాటిల్లోనే ఉంది. తీసుకోమ్మా. వస్తానమ్మా. బాబు వస్తాడటండి. ఆ, వస్తాడట. వస్తాడట కాదు, వస్తాడు. మరి సీత ఎన్నాళ్ళు చెప్పలేదే? మీరేమంటారోనని భయపడింది. పిచ్చి పిల్ల. నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఈ కన్నీటి రాతలు ఇంకా ఎంతకాలమో నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంపా? అవునరా, ఇప్పుడే వస్తా. వాడు వచ్చేసారా? ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు, భలేగుందిరా. ఆహా, భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచి, ఏమండి? చిన్నాపురమా? అబ్బా, నువ్వు ఎదురు రాకే. తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు, డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమా లాగా ఉంది. ఏం పాపం? ఇలా చెక్కలు మీకు ఏంటి మన మీదే? పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది? అత్తరా? చిచి, అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది ఉచ్చకంపు. ఉచ్చకంప.
అమ్మా సీత, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీతో శృతి కలిపిన సంతోషం, ఎక్స్టసీ. మ్యూజిక్ ఇస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ రియల్ అండ్ ఎటర్నల్. ఐ మీన్, అంటే సంగీతం. Was it a vision or walking dream? Flood is that music. Do I wake or sleep? ఐ పృష్టో. తాతయ్య, మీరు ఇంగ్లీష్? ఏమ్మా, నేను కిడ్స్ పోయిటరీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా. వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థ పడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో, కేవలం నీ కోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య, నేను అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాష పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య, కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో. కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో. కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని నేనే అడుగుతా. రా చక్రవర్తి. నాన్న, బాగున్నారా? హా, అమ్మ లోపలుందా? ఉంది. ఏమిటి మామయ్య గారు పిలిపించారు? వాసొస్తున్నాడని కబురు వచ్చింది, నీతో మాట్లాడదామని. నమస్కారం బావగారు. అదే ఆ, ఇప్పుడు ఆ, వీరభద్రయ్య. అదే, కూర్చో. ఆ, ఏం బ్రదర్, ఎలా ఉన్నా? కన్సర్ ఫ్యాక్టరీ. అడ్డడ్డడ్డడ్డడ్డి. పెద్దలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శుభం. ఏంటో బావగారు, చేత వచ్చిన వేళ విశేషం. మీ ఇంట్లో అన్ని శుభాల మీద శుభాలే. ఆ? ఏమయ్యా చక్రవర్తి, నువ్వేం శుభకారం మీద వచ్చినట్టు? వాసు వస్తున్నాడు కదా, వీలునామా రిజిస్టర్ చేయిద్దామని నేనే పిలిపించాను. వీలునామాకి తొందరే వచ్చిందమ్మా. ఎలాగూ తమ్ముడు వస్తున్నాడు కదా, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. సీతను కాశీకిచ్చి పెళ్లి చేస్తే నీ కళ్ళ ముందే ఉంటుంది కదా నీ మనవరాలు. అదేమిటక్కయ్య, నా నోట్లో మాట నువ్వంటున్నావు? సీతని మా మరిదికి అడగాలనుకుంటున్నాను. సీతకి మీ అబ్బాయి కంటే మా అబ్బాయి దగ్గర వరుస కదండి. పైగా వాళ్ళిద్దరూ సొంత మేనత మేనమామ బిడ్డలు. చక్రవర్తి, అమెరికా పిల్లకి వరసలేంటయ్యా, అవసరం ముఖ్యం. పైగా మీ ఓడు మా ఊడి కంటే చిన్నోడు కూడాను. అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? దాని పెళ్లికి తొందర ఏంటి ఇందుమతి? చిన్నపిల్ల నిన్నగాక మొన్నొచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? వచ్చింది మొన్ననే గాని పుట్టింది మొన్న కాదుగా వదినా. నీ ముగ్గురు పిల్లలకి ఈ వయసులోనే పెళ్లిళ్ళు చేసి కాపురాలు కూడా పంపించావు, మర్చిపోయావా? నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయడం వేరు వీరభద్రయ్య. వాసు విషయంలో నేను ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకొని చేతులు గాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. తాటేసే మాటలు గాని ఇప్పుడు వాసు మీ మాట కాదంటాడంటండి. మా సంబంధం ఇష్టం లేదు చెప్పేయండి. ఏ, మా పవన్ కుమార్కి ఏమైంది? మా కాశీకి ఏం తక్కువైందని? బాగుందర్రా, నిన్నగాక మొన్న అంతా కలిసామో లేదో సీత పెళ్లి గురించి అప్పుడే గొడవకి దిగారా. ఇంతకీ సీత అభిప్రాయం కనుక్కున్నారా? సీత, అమ్మా సీత. అమ్మా సీత, మీ నాన్నగారు టెలిఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. ఇవ్వమ్మా, మాట్లాడతారట. టెలిఫోన్ నెంబరు? మాట్లాడడం ఏంటి? అబ్బాయే స్వయంగా వస్తుంటే రాని. ముందు నేను వాడితో మాట్లాడతాను, తర్వాత ఎవరేం మాట్లాడతారో చూస్తాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళంట. పెళ్ళి నా పెళ్లి విషయమే కదా తాతయ్య. అది నాన్నతో నేను మాట్లాడతాను. ఫోన్లో నాన్న మీకు దొరకడం చాలా కష్టం. పైగా నా పెళ్లి నేనే నిర్ణయించుకోవడం అమెరికా పద్ధతి కూడా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. for best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.